ఈరోజు మనం ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ 625 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి 128 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కనుక్కోవాలి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో అన్ని డివిజన్సే ఉన్నాయి. ఇక్కడ మల్టిప్లికేషన్ కానీ ఆఫ్ కానీ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏమీ లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాలనుకుంటే మీకు ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తానన్నమాట. ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఏ డివైడెడ్ బై బి అంటే మనం ఏం రాస్తాము, ఏ బై బి అనేది రాస్తాము. సో ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా ఏం రాయొచ్చు, ఏ ఇంటూ 1/b అని కూడా రాయొచ్చు కదా. సో ఇక్కడ కూడా ఇలాగే అనమాట. దీన్ని డివిజన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ ట్రిక్ని బేస్ చేసుకొని మనము ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ 625 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 5 625 ఇంటూ 5ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేస్తే 1/5 అవుతుంది, ఇంటూ 25ని 1/25 అవుతుంది, ఇంటూ 1/5 ఇంటూ 1/5. సో 5 1s 5 125s, మళ్ళీ 5 1s 5 25s, 25 క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ అనేది 1/5 మిగిలిపోతుంది. ఇది ఆన్సర్ అనేది దీనికి ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అలాగే సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 128 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 2. దీన్ని వచ్చేసి సేమ్ పైన క్వశ్చన్ ఎలా చేసామో ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో 4ని 1/4 వేసుకుంటాం, ఇంటూ 2ని 1/2 వేసుకుంటాం, 8ని 1/8, 2ని 1/2. సో 4 1s 4 32s, 8 1s 8 4s, 2 1s 2 2s, 2 క్యాన్సిల్ అయిపోతుంది. అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 అనేది మిగిలిందనమాట. ఆన్సర్ అనేది 1.